నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీఎస్పీ జేఏసీ నాయకులు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న నిజాంపేట ఎస్ఐ. మోతే మండల కేంద్రంలో గంజాయి పట్టివేత. సూర్యాపేటలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం. కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు. ఏళ్లు గడుస్తున్నా తీరని రోడ్డు సమస్య. ఎంఆర్ఓను తక్షణమే సస్పెండ్ చేయాలని బాధితుల డిమాండ్. అర్హులైన పేద ప్రజలకు పూర్తి స్థాయిలో పథకాల లబ్ధి చేకూరుస్తామన్న కలెక్టర్. డోన్ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో టీఎస్పీ జేఏసీ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గద్దర్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో టీఎస్పీ జేఏసీ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా యుద్ధ నౌక గద్దర్పై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని టీఎస్పీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు వలిగొండ నరసింహ డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ కు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా చేయడానికి చేసే కుట్రలో భాగంగానే ట్రెండింగ్ లో ఉండటానికి బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశాడని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వారికి అనుకూలంగా ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్న వారికి అవార్డులు ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనే వ్యక్తి మీ అవార్డులు రివార్డుల కన్నా గొప్పవారన్నారు. గద్దర్ పైన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజా యుద్ధ నౌక తెలంగాణ ఆత్మగౌరవ పతాక గద్దరన్న గారిపై కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నాయకుడు బండి సంజయ్ వ్యాఖ్యల్ని తెలంగాణ విద్యార్థులుగా సబ్బండ వర్గాల నాయకులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీళ్ళు దేశ స్వాతంత్ర్యం నుండి మొదలుకుంటే నేటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఏనాడు ప్రజల వైపు నిలబడకుండా పదవులే కాంక్షగా ఉన్నవారు ఆ రోజు దేశ స్వాతంత్ర పోరాటం సావర్కర్ బ్రిటిష్ వారు తాకట్టు పెట్టడం జరిగింది ఉద్యమాన్ని. అదే తెలంగాణలో మత కలవలు సృష్టించడం కోసం ఈ రోజు అమిత్ షాకు గులాంగా గిరంగా మారి ఈ రోజు గద్దర్ గారిని అవమానించడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ అంతర్గత వ్యవహారం మాకు అనిపిస్తా ఉన్నది. ఇలా మావోయిస్టు లేదా మీరు అన్ని ముద్దలు వేస్తున్నారు కదా, ఇలా బండి సంజయ్ మీకు ఒక గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఈటెల రాజేందర్ ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, రేపు కాబోయే అధ్యక్ష పదవి కూడా ఇద్దామని చూస్తున్నారు కదా, మరి అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తికి ఎలా పదవులిస్తున్నారు? ఈ కుట్రను మేము తెలంగాణ సమాజం ఎప్పటికి ఒప్పుకో అని చెప్పి ఖండిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, తెలంగాణ ఆత్మగౌరవ పతాక ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు వెంటనే తెలంగాణ సమాజానికి గద్దర్ గారి అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగా మీ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలో భాగంగా మాత్రమే గద్దర్ గారి భుజాలపైన తుపాకీ బట్టి మీరు గద్దర్ గారి భరణం చేస్తున్నారని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి పోవడానికి కారణమైనటువంటి ఈటెల రాజేందర్ ముదిరాజ్ యొక్క
అధ్యక్ష పదవి అడ్డు రాకుండా చేయడంలో భాగంగా మాత్రమే ఇతను చేస్తున్నారు. కాబట్టి మీ అంతర్గత వ్యవహారం మీకు ఏమైనా ఉండవచ్చు, కానీ ఈరోజు గద్దర్ లాంటి ప్రజాస్వామిక ఉద్యమకారుడు, తెలంగాణ గొంతు అయినట్టు గజ్జగట్టి కాలుకు గజ్జగట్టి తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం, దేశాన్ని చైతన్యం చేసిన గద్దర్ లాంటి వాళ్ళు మేము ఇలాంటి వ్యాఖ్యలను చూస్తూ ఊరుకోము. ఇంకో విషయం గుర్తు చేస్తా ఉన్నాం, భారత ప్రభుత్వం ఈ అవార్డులు ఇస్తూ ఉన్నది. ఖచ్చితంగా వాస్తవమే, నువ్వు బోలా శంకరుడు అంటావు, నీకు తెలియలేదు అంటారు, అజ్ఞానం అంటారు, నువ్వే ఒప్పుకున్నావు. ఈ దేశంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అనుమాయులకి 90% మీ భావజాలం ఉన్న వాళ్ళకే అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ మొదలుకుంటే భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న వరకు కూడా మీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారని మీరు ఒప్పుకున్నారు, వాస్తవమే. కానీ ఇలాంటి ప్రజాయుద్ధం గద్దర్ లాంటి వాళ్ళందరూ మీ రివార్డుల కంటే వాళ్ళు గొప్పవాళ్ళు. మీరు ఇచ్చిన ఇవ్వకుండా వాళ్ళది ఏం తగ్గేది. కానీ నువ్వు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో కేంద్ర మంత్రి సహాయ హోదాలో ఉండి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ వ్యాఖ్యలు వెనుక తీసుకునే నిన్ను మీ ఆర్ఎస్ఎస్ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, లోన్ యాప్ వేధింపులపై ప్రజలకు అవగాహన కల్పించారు. లోన్ యాప్ వల్ల అధిక వడ్డీలు కట్టి ఎంతో మంది నష్టపోయి ప్రాణాలు కోల్పోతున్నారని, లోన్ యాప్ జోలికి వెళ్లవద్దని యువతకు సూచించారు. రోజు రోజుకు కొత్త తరహా సైబర్ నేరాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు పంపిన మెసేజ్లు, లింకులను ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. సైబర్ క్రైమ్ అనేది సైబర్ క్రైమ్ ఎట్లయితుంది, అది కాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మనకు అవేర్నెస్ ఉండాలి. మనకు అవగాహన ఉంటేనే మనం మోసపోకుండా ఉంటాం. ఆ అవగాహన ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, ఎట్లయితుంది, అది కాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మనకు అవేర్నెస్ ఉండాలి. మనకు అవగాహన ఉంటేనే మనం మోసపోకుండా ఉంటాం. ఆ అవగాహన ఎట్లా ఏర్పాటు చేసుకోవాలంటే ఫోన్కు ఏ విధమైన అప్లికేషన్స్ వచ్చినా, ఏదైనా అన్నోను వేరే వ్యక్తుల ద్వారా కానీ, గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా కానీ, లింకులు వచ్చినా కానీ, లేదంటే ఓటీపీ చెప్పు అన్నా కానీ ఎవరికి లింకులను క్లిక్ చేయొద్దు. లింకులను క్లిక్ చేసినట్టయితే ఆ ఫోన్ హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయరాదు. తర్వాత ఆ ఫోన్లో ఉన్నటువంటి డబ్బులు బ్యాంక్ లింక్ కూడా పోతుంది. అది వన్ లింక్ గుర్తు ఫంక్షన్ లింక్ ఒకవేళ ఏదైనా మనకు తెలిసిన ఫస్ట్ ఏం చేద్దామని చెప్పేసి సర్చ్ చేసినాక అందులో వేరే నెంబర్ వేరే ఉంటుంది. ఆ నెంబర్ చేసినా కూడా ఓటీపీ చేస్తాం. ఓటీపీ చేసిన తర్వాత కట్ అయిపోతుంది. కాబట్టి రోజు రోజుకి లోన్ అప్లికేషన్స్ అని రకరకాల మార్గాల ద్వారా ఈ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని మనము ముందుగా మనం ఏ విధంగా అంటే ఓటీపీ చెప్పకపోతే సగం క్రైమ్ తగ్గిపోతుంది. సగం నేరాలు ఓటీపీ చెప్పడం ద్వారా ఎట్లా అంటే వాడు ఏదో ఒకటి మనల్ని మాయ చేసాం, ఏదో ఒక మాటలు నిజాంపేట మండల ప్రజలందరికీ మా యొక్క పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏమనగా, రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది, ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోన్ అప్లికేషన్ల ద్వారా తమ యొక్క విలువైన డబ్బులు పోగొట్టుకోవడమే కాక వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా సైతం వదులుకోవాల్సిన సందర్భం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోన్ అప్లికేషన్ల పైన అప్రమత్తంగా ఉండాలి. ఎవరు లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా అధిక మొత్తంలో వాళ్ళు వడ్డీలు వసూలు చేయడం ద్వారా తర్వాత మన యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మన ఫోన్ నుంచి వాళ్ళు చోరీ చేసి ఆ తర్వాత మన యొక్క కాంటాక్ట్స్కి వాళ్ళకి పంపించడం ద్వారా మనల్ని బెదిరిస్తున్నారు. కాబట్టి దీనిపైన ఎంత అప్రమత్తంగా ఉంటే మనం దానిపైన అంత జాగ్రత్తగా ఉండి ఈ నేరాలను నిరోధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు లోన్ అప్లికేషన్ ద్వారా పైసలు తీసుకొని అధిక మొత్తంలో వడ్డీ కట్టడం, అదేవిధంగా వారి యొక్క కాంటాక్ట్ సమాచారాలను వాళ్ళు తీసుకొని ఆ బాధితులను ఇంకా ఆత్మహత్య చేసుకునేట్టుగా చేస్తున్నారు. కాబట్టి దీనిపైన ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి, మనం పేపర్లో చదివి కూడా. మోతే మండల కేంద్రంలో 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ మోతే మండల కేంద్రంలో 3 వ్యక్తుల నుండి 9 కేజీల 345 గ్రాముల గంజాయి, 7 మొబైల్ ఫోన్లు, 1 బైకు స్వాధీనం చేసుకుని 3 అరెస్టు చేశామని తెలిపారు. వీరికి గంజాయి సరఫరా చేసే వసంత్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. A1 గా గుర్రం సాయి కుమార్, A2 గా గుండి మురళీకృష్ణ, A3 గా బానోతు పనికుమార్ గా గుర్తించారు. వీరిపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఈ గంజాయి పట్టుకోవడంలో మనకు ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడంలో కూడా కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు అందరికీ కూడా రివార్డుల గురించి రామకృష్ణ సి తర్వాత అండ్ పోలీసు సిబ్బంది పనిచేశారు. వీళ్ళందరికీ కూడా రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది. రూట్ ఉందో మనకు ఈస్ట్ గోదావరి జంగారెడ్డి నుంచి ఖమ్మం రాయాలి వచ్చే రోడ్ ఉంది. ఆ రోడ్డు కూడా మేము అక్కడ నార్కోటిక్ డాగ్స్ కూడా యూజ్ చేస్తున్నాము. గంజాయిని గుర్తించగలిగే జాగిలాలకు కూడా, పోలీస్ జాగిలాలకు కూడా ర్యాండమ్గా యూజ్ చేయడం జరుగుతున్నది. గంజాయి మీద ఏదైతే ఎఫర్ట్స్ జరుగుతున్నాయో అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా దానికి ముందుకు వచ్చి సహకరించాల్సిందిగా కోరుచున్నాం. మీ అందరికీ తెలుసు ఈ మన గంజాయి దాని మీద వర్కౌట్ చేస్తున్నాం కంటిన్యూస్గా. ఇక్కడ స్ప్రెడ్ కావద్దని చెప్పి ఇక్కడే కాకుండా మన ద్వారా అంటే మన ఏరియా ద్వారా హైదరాబాద్కు వెళ్తున్నా కూడా దాని మీద కూడా కొంత పకడ్బందీ సమాచారాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో నిన్న మునగల సర్కిల్ పోలీసులు, మోతే పోలీసులు ఈ టోల్ గేట్ దగ్గర ఒక వెంచర్ దగ్గర వాళ్ళు నిఘా వేసి ఈ గంజాయిని అక్రమ రవాణా హైదరాబాద్కి తరలిస్తున్నటువంటి ఒక ముఠాను స్కూటీపై వెళ్తుండగా నిన్నటి రోజున పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు పరిశీలిస్తే మనకు గుర్రం సాయి కుమార్, గుండి మురళీకృష్ణ, అదేవిధంగా బానోతు పనికుమార్ అని వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి. ఈ ముగ్గురు కూడా ఒకతను అంటే ఈ సాయి కుమారు ఎటపాక, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదేవిధంగా మురళీకృష్ణ వచ్చేసి మన భద్రాచలం. సూర్యాపేటలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశాడు కాంగ్రెస్ నాయకులు. సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఇందిరా గాంధీపై తెలంగాణ పాటల గొంతుక గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు లెక్చరర్లను ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే కొత్త జాబ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రతతో పాటు బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏతో కూడిన పే స్కేల్ ను అమలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలలో అధ్యాపక ఖాళీలను భర్తీ చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంట్రాక్ట్ అధ్యాపకులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా కొనసాగుతున్న తమను విస్మరించి యూజీసీ పే స్కేల్ ను అమలు చేయకుండా అధ్యాపక ఖాళీలను భర్తీ చేయడం సరికాదన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏతో కూడిన పే స్కేల్ ను అమలు చేసిన తర్వాతే విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక ఖాళీలను భర్తీ చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు వెంకటేష్, ఉపేందర్ కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను 15 రోజులలో నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో నిరావాధిక సమ్మె చేపట్టి యూనివర్సిటీలను స్తంభింప చేస్తామని హెచ్చరించారు.
వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. తిరిగి వార్తలకు స్వాగతం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడం పట్ల ఉస్మానియా యూనివర్సిటీలో పలు విద్యార్థి సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు కొమ్ము శేఖర్ మాదిగ, డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ జంగిల్ దర్శన్, టీఎస్పీ జాక్ వ్యవస్థాపక అధ్యక్షులు వలికొండ నర్సింహులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల అవిశ్రాంత పోరాటానికి దక్కిన గౌరవమే ఈ పద్మశ్రీ అవార్డు అన్నారు. మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు రావడం సబ్బండ వర్గాలకి దక్కిన గౌరవమన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మాదిగ, జిడి అనిల్ కుమార్, సుమంత్, వేదాంత్ మౌర్య తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాలకు రోడ్డు వ్యవస్థ సరిగా లేక నానా ఇబ్బందులను పడుతున్నారు ప్రజలు. దాదాపు 50 ఏళ్లుగా ఈ అవస్థలు మాత్రం తప్పటం లేదంటూ వాపోతున్నారు గ్రామస్తులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని చీలపల్లి, లింపుగూడ, రావన్పల్లి, మేడిపల్లి, మాలిని గ్రామస్తులు రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. 50 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాకాలంలో మరింత దయనీయ పరిస్థితి ఏర్పడుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆసుపత్రులకు వెళ్లేందుకు ఎలాంటి మార్గం లేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గర్భిణీలకు మెరుగైన వైద్యం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. ప్రభుత్వం తమ సమస్యలపై చొరవ చూపి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, తమ బతుకులకు వెలుగులు నింపాలని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాని కోరారు. మోతే మండల ఎంఆర్ఓ మరియు సంఘమిత్రులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గిద్దా రాజేష్. మోతే మండలం ఎంఆర్ఓ సంఘమిత్రను వెంటనే సస్పెండ్ చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దా రాజేష్ అన్నారు. వికలాంగురాలైన మట్టపల్లి పూలమ్మ అనే మహిళకు రావాల్సిన భూమిని ఇతరులకు పట్టా చేశారని, తక్షణమే బాధితురాలికి ఆ భూమిని కేటాయించి అక్రమాలకు పాల్పడుతున్న తహసీల్దార్ సంఘమిత్రను సస్పెండ్ చేయాలన్నారు. ఇదే విషయమై బాధితురాలు మట్టపల్లి పూలమ్మ మాట్లాడుతూ మండలంలోని నామవరం శివారులో తన భర్త మట్టపల్లి వెంకటాచలం పేరున ఉన్న 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని తనకు, తన కుమారుడు రఘు, అత్త లింగమ్మకు తెలియకుండానే వెంకటాచలం మొదటి భార్య కుమార్తె కొమ్ము రమణకు రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ సంఘమిత్రను సస్పెండ్ చేయాలని మట్టపల్లి పూలమ్మ అనే మహిళ సూర్యపేట ఆర్డీఓ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి తెలిపారు. కొమ్మ రమణ దగ్గర తహసీల్దార్ డబ్బులు తీసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. దివ్యాంగురాలైన తనకు కలెక్టర్ స్పందించి మరణించిన తన భర్త పేరిట ఉన్న భూమిలో న్యాయపరంగా రావాల్సిన వాటాను ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, వికలాంగుల సంఘం నాయకులు బెంచారపు భిక్షపతి, కొండా సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అధికారులు అందజేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాలను అర్హులైన పేద ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు సమగ్ర విశ్లేషణ చేయాలని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా సూచించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని మేడిపల్లి గ్రామంలో పథకాలకు అర్హులైన వారిని పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి పథకాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్దిష్టంగా అమలు చేయాలి. అర్హులైన వారే ప్రయోజనం పొందేలా చూడటం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు సఫలీకృతమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామానుజం, తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ భక్కయ్యతో పాటు రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జయడం తోండు రైతు భరోసా. ఓకే డన్. వాటిని సద్వినియోగం చేసుకొని మీరు ప్రశాంతమైన వాతావరణంలో జీవించడానికి పోలీస్ శాఖ ఎల్లవేళలా మీ వెంట ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సబ్ కలెక్టర్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు మేడం గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఫస్ట్ ఆత్రం సక్కుబాయ్ ముకుందరావు గారు. సక్కుబాయ్ ఉన్నారమ్మా? ఆత్రం సక్కుబాయ్ ముకుందరావు ఎవరా? పర్లేదు, ముకుందరావు వచ్చినప్పుడు. నెక్స్ట్ శకుంతల లక్ష్మణ్ ఉన్నారమ్మా? శకుంతల లక్ష్మణ్. నెక్స్ట్ ఇందిరాబాయ్ బాబాజీ. అమృత రవీందర్. అందరికీ పోలీస్ శాఖ తరఫున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభివందనాలు. ప్రభుత్వం ఆల్రెడీ చాలా మంది అధికారులు మీకు చెప్పి ఉంటారు. ఈరోజు 4 పథకాలు, వాటిని ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్ డే అన్నట్టు. ప్రతి మండలానికి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ప్రతి మండలానికి ఒక జీపీని ఎన్నుకొని అక్కడ ఈ 4 పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు మీకు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అన్నట్టు. ఈ పథకాలను ఉపయోగించుకొని మీరు మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాను. అలాగే పోలీస్ శాఖ మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలు, ఎవరు కూడా సైబర్ నేరాలకి గురి కావద్దు. దయచేసి గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఈరోజు అన్నోన్ లింక్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా లింకుకి, మీరు తెలియని లింకుకి ఆన్ చేస్తే మీ డబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి. దయచేసి ఎవరు కూడా అటువంటి పని చేయొద్దు. ఎక్కువ శాతం అవే క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి ప్రతి విలేజ్లలో కూడా. ఈ ఎక్కువ రిమోట్ ఏరియాలనే అవుతున్నాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని అటువంటి లింకులను ఎవరన్నా ఒకలా మిస్టేక్ లో ఆన్ చేస్తే ఇమ్మీడియట్లీ 1930 1930 దీనికి కాల్ చేసి చెప్పేసేయాలి. అమ్మటే చెప్తే మీరు ఏదైతే డబ్బులు మీకు పోయినాయో ఆ డబ్బుల్ని ఇమ్మీడియట్లీ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. డోన్ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్లను ధరించి భారీ ర్యాలీ చేపట్టారు.
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మోటార్ వాహనాల తనిఖీ అధికారి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డిలు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ, ఎంవీఏ అధికారులు మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ను తప్పనిసరిగా ఉపయోగించాలని, ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం ప్రజలు హెల్మెట్ లేకపోవడం వల్లనే ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు సైతం చిన్నాభిన్నం కావడం జరుగుతుంది. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి మరియు ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ సురక్షితంగా వారి గమ్యాలను చేరుకోవాలని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనము ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ చేస్తున్నాము. ఈ బైక్ ర్యాలీ ఎందుకు చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం కూడా బైక్ ర్యాలీ తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం 2024 తీసుకుంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 18,000కు పైగా యాక్సిడెంట్స్ అయ్యాయి. అంటే అన్ని రకాల వాహనాలు 18,000కు పైగా యాక్సిడెంట్స్ అయ్యాయి. ఇందులో 7,000 మంది చనిపోయారు, 20,000 మంది దాకా తీవ్ర గాయాలయ్యాయి. ఇన్ని యాక్సిడెంట్స్లో ఇన్ని రకాల వెహికల్స్ ఉంటే ఒక్క 2 వీలర్ మాత్రం ఇందులో 40% ఉన్నాయన్నమాట. అన్ని రకాల వెహికల్స్ 2 వీలర్ 40%. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎన్ని 2 వీలర్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయని. సో ఈ యాక్సిడెంట్స్లో మేజర్గా ఈ హెడ్ ఇంజరీ అంటే ఈ తలకి మనము హెల్మెట్ లేనందువల్లనే వీళ్ళు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన అవగాహన కోసం ప్రతిసారి మనం ఎన్నిసార్లు ఈ ర్యాలీలు నిర్వహించినా ఇందులో తప్పనిసరిగా హెల్మెట్ ర్యాలీ ఉంటుంది. ఈ హెల్మెట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇందాక మన డిఎస్పీ సార్ గారు చెప్పినట్టు అందరూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించండి, మీ ప్రాణాలని కాపాడుకోండి. థ్యాంక్ యూ. జత కలిపి ఎంవై క్రాంతి కుమార్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ బాషా గారు, ఇన్స్పెక్టర్ గారు, పోలీస్ అంతా కలిసి ఈరోజు ఒక ర్యాలీ, హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు జేఎంఎస్కేలు, మహిళలు ప్లస్ విలేజర్స్ మొత్తం ఎవరో ఉన్నారో టౌన్లో వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే మహిళలు పాల్గొని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. అది ఈరోజు జరుగుతుంది. ఈ మధ్యకాలంలో లాస్ట్ నేను వచ్చినప్పటి నుంచి ఒక 4 monthsలోనే వితౌట్ హెల్మెట్ సుమారు ఒక 5 to 6 డెత్స్ అయ్యాయి సబ్ డివిజన్లో. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ వాల్యూ ఇప్పుడు తెలియదు, యాక్సిడెంట్ అయినప్పుడు, హెడ్ ఇంజరీ అయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. సేఫ్గా ఉండండి, మీ కుటుంబాన్ని కూడా సురక్షితంగా ఉంచండి, మీరు బాగుండండి. ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం మొత్తం బజార్లో పడిపోతుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నా, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, హెల్మెట్ పెట్టుకోండి, ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయొద్దు. చాలా యాక్సిడెంట్స్ రాంగ్ రూట్లో వెళ్ళడం వల్లే జరుగుతుంది. మనం ఏదో కక్కుర్తిపడి ఒక 500 మీటర్లకు ఎందుకు పోవాలి అంత దూరం ఆపోజిట్లో పోదాం అనుకుంటే ఖచ్చితంగా అది ప్రాణానికి తెగించి ప్రాణం పరంగా పెట్టి చేసే ప్రయాణం 500 మీటర్లు. దయచేసి 1 వే నుంచి పోవద్దు, 3 యూటర్న్ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి పోండి. ముఖ్యంగా ఈ దొరపల్ల బ్రిడ్జ్ దగ్గర చాలా జరుగుతుంది. హై మొబైల్ మా వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి చెప్తున్నారు. ప్రొజెక్టర్ ద్వారా విలేజ్లో కూడా చెప్తున్నాము. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించండి. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి, మీరు సురక్షితంగా ఉండండి, మీ కుటుంబాన్ని కూడా సురక్షితంగా ఉంచండి. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TRN టీవీ.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.